సిరిసిల్ల టౌన్లో రిటైర్డ్ ఉద్యోగులతో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్లో ఎమ్మెల్సీ డాక్టర్ బాల్మూరి వెంకట్ పాల్గొని ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి గారు 100% ఏదైతే సంబంధించి ప్రజలకి మంచి పాలన అందించాలి, అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ కి మెరుగైన పాలన అందించాలి, ముఖ్యంగా యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ ఏర్పడిన సంవత్సర కాలం పాటు అత్యధికంగా ఎవరికైనా చేసారు అంటే గ్రాడ్యుయేట్స్కి చేసారు. సరే, పర్టికులర్గా ప్రొఫెషన్ వైజ్ చూసుకుంటే చాలా తక్కువ కనబడతారు, కానీ ఎక్కువ శాతం చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ని రేపటి తరాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ ప్రభుత్వం అనేది ముందుకు నడుస్తుంది. అది టీచర్స్ సంబంధించి వాళ్ళ ప్రమోషన్స్ కానివ్వండి, ట్రాన్స్ఫర్స్ కానివ్వండి, 317 ఇష్యూ కానివ్వండి, ఏదైతే డిఎస్సి రిక్రూట్మెంట్ కానివ్వండి, 56,000 ఉద్యోగ నియామకాలు కానివ్వండి, జాబ్ క్యాలెండర్ కానివ్వండి, అన్ని ఇష్యూస్. దానితో పాటు కోర్టుకి సంబంధించినవి కూడా ఏవైతే ఎక్కడెక్కడ బిల్డింగ్ శాంక్షన్ చేయాలి, ఎక్కడెక్కడ ఏమేమి కావాలి అన్నిటికీ కూడా ముఖ్యమంత్రి గారు ప్రతిదాన్ని కూడా యాక్సెప్ట్ చేసారు, ప్రతిదాన్ని కూడా ఆమోదించడం జరిగింది. ఇమీడియట్గా ప్రతిదానిపైన కూడా వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. సరే, ఇచ్చిన హామీలలో 2-3 హామీలు ఏమన్నా అమలు కాకపోయినా కూడా ఉండొచ్చు, కానీ 100% ఈ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని కూడా ఈ ప్రభుత్వం నెక్స్ట్ టైం మనం ఎలక్షన్స్ మ్యాండేట్ పోయేటప్పుడు ఈ ప్రతిదీ కూడా ఈ బుక్లో పెట్టింది ప్రతిదీ చేస్తామని ధైర్యంగా చెబుతూనే ఎన్నికలకు వెళ్ళే ప్రజాప్రభుత్వం ఇది. దీనికి సంబంధించి ఈరోజు ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేది నేను కూడా ఇదే కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఒక బిడ్డని. ఈ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ లో గతంలో అధికారంలో లేనప్పుడు కూడా జీవన్ రెడ్డి గారి కోసం అందరం కూడా కష్టపడి అత్యధిక ఓట్లేసి జీవన్ రెడ్డి గారిని గెలిపించినాం. పార్లమెంట్ ఎలక్షన్